దీనికి ఇలా కాదు, మన స్టైల్లో ఇద్దాం. సన్ ఇస్ బ్రైట్, మూన్ ఇస్ వైట్, లెట్స్ మీట్ టునైట్ అండ్ డ్రింక్ సమ్ స్ప్రైట్. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ హోల్డ్ మీ టైట్, బట్ నెవర్ టేక్ మీ లైట్. నాకేంత బాధేస్తుంది పాపం, దీనికి ఎలా ఉంటుందో. టైపింగ్ ఇదేదో నాకు ఎస్సీ రాసేస్తున్నట్టు ఉంది. అమ్మ దీనమ్మా మెసేజ్ వచ్చింది. చే దీనమ్మ ఎక్స్క్యూజ్ మీ. యా ఇక్కడ హార్ట్ కప్ ఎక్కడ? హార్ట్ కప్ ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్. వదిలేండి, నన్ను డ్రాప్ చేయమంటారా? వద్దనియా. అన్నయ్య? అవును అన్నయ్య. అలా స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్ళి. థ్యాంక్స్ అన్నయ్య. మళ్ళీ దీనన్నయ్య, దీనికి ఇలా కాదు, తప్ప అడ్రస్ చెప్దాం. ఇదిగో పాప, రైట్ కదమ్మా, లెఫ్ట్ వెళ్ళి. థ్యాంక్స్ అన్నయ్య. చీ మళ్ళీ దీనన్నయ్య. మాస్టారు ఫస్ట్ రాంగ్ చెప్పారు, హార్ట్ కప్ లెఫ్ట్లోనే ఉంది. మాస్టరా? ఏ బడిలో చూసారు నన్ను మాస్టర్ అని పిలుస్తున్నావు? చదవలబే. ప్రతిోడు సలహాలు ఇచ్చాడు. ఏమరా కళ్ళు కాన్పూర్లో పెట్టి నడుపుతున్నారా బండిని? అరే ఏమైంది చిచ్చా, చిన్నడంటే రోడ్ అన్నాక అయితుంటాయి, లోపల నుంచి నువ్వు సెట్ అవుతుంది. దా 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 అయితే నీ బండి కూడా చిన్న సెట్ చేస్తాను. ఏడుంటావురా బాయ్, నేను ఎవడో తెలుసా, ఖర్చులకి ఇచ్చేస్తా, మస్తు కథలు పడుతున్నావు. ఏ దేనికి సీరియస్ అవుతున్నావు ఇప్పుడు? ఇదేమన్నా యూట్యూబ్లో నీ డాన్స్ వీడియోలు అనుకున్నావా? యూట్యూబ్ గురించి మాట్లాడక. ఏం చేస్తావురా? అదే ఎందుకని ఇప్పుడు ఫస్ట్ కింద దిగురా, తీన్ మారేస్తా నీతోని. ఎందుకు దిగుతాను? దిగితే అవుతుందో నాకు తెలుసు, నేను దిగను. प्यार की राह में चलना सीख, प्यार की राह में चलना सीख. ఏమ్రా? వన్ సెక్ బేబ్. ఏమ్రా మాధవ్? Wait. He's dashing my car reverse and he's shouting on me. What the hell you filthy football duffer rascal cipher hooligan uncooked animal. ఏం మాట్లాడుతున్నారా మా? Wait. ఏం రివర్స్ లో వచ్చి డాషింగ్ మీ అండి? వాట్ ద హెల్ యు ఫిల్తీ ఫుటల్ డఫర్ రాస్కల్ సైఫర్ హూలిగన్ అన్కోత్ యానిమల్. వాట్ ఈస్ హి థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండి? ఆస్క్ హిమ్. యా. వాట్ రా, యు వేర్ బ్లాక్ షర్ట్ అండ్ యు కమ్ అండ్ డాష్ మై కార్. వాట్ ద హెల్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? యు స్టడీడ్ బీకామ్ ఇన్ ఫిజిక్స్. భయ్యా. మన కాదులే. భయ్యా. तंबी निन्ने. हाँ भैया थोड़ा साइड देंगे? साइड देंगे? हाँ मैं जाऊंगी. साइड देंगे? साइड देंगे? వస్తున్నా రేపు. I'll meet you, yeah. అరే ఎక్కడ ఉన్నావురా? అరే ఎంతసేపు వెయిట్ చేయమంటావురా? 30 నిమిషాల నుంచి వెయిట్ చేస్తాను నీకోసం ఇక్కడ. నా పోరి గుద్దల్లం చేస్తుందిరా బై. అసలు వస్తున్నావా రావట్లేదా? అరే అర్థం చేసుకోరా బై. అసలు ఈ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు గంటలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటారా? అరే ఇప్పుడు సీడీ వీడియోలు ఏంట్రా? ట్రెండింగ్ రా. ఇది రావట్లేదంట్రా. ఇప్పుడు ఏమైందిరా? ఇప్పుడు ఫోన్ చేసిన బిజీ వస్తుంది. రే జియో ఎఫెక్ట్ రా, జియో ఎఫెక్ట్. వెళ్ళరా. అయినా మన సింగిల్ లైఫ్ కింగ్ లైఫ్ రా. ఈ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయిలు బ్రేకప్ చేసుకుని మనలాంటి సింగిల్స్ ఉన్నారని నమ్మకంతోనే కదరా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక అమ్మాయి ఫోటో అప్లోడ్ చేస్తే అందులో 1000 లైకులు వస్తే అందులో 999 లైకులు చేసి మనలాంటి అమ్మాయికి సింగిల్స్ రా. కొన్ని లైకులతో అవుతావు అంటే కమెంట్లు, షేర్లు, వాల్ పేపర్లు, స్క్రీన్ షాట్లు. ఏం చేస్తున్నారా? లైక్ కొడుతున్నాను మామ. వాళ్ళు మనల్నే చూస్తున్నారు చూడు. బ్లడ్ సింగిల్స్ చెప్పేస్తానండి. బద బేబీ ఇక్కడ ఉంటే మన పిస్టి తగిలేలా ఉంది. ఏంట్రా ఇది? ఓ మంచి మాట రా. మంచి మాట. మంచి మాట. అది కాదు. ఓకే. రిలేషన్షిప్ అనేది సిగరెట్ లాంటిదిరా. తాగే కొద్దీ సమ్మగా ఉంటుంది కానీ తాగిన తర్వాతే 2 గజాలు అమ్ముకోవాల్సి వస్తుంది. చూడు ఏముంది మామా? ఎదవా తుడుచుకో, కారిపోతుంది. నీకు వద్దినరా? నీకోసం ఏదైనా మామా? ఫ్రెండురా. తెలుసురా. ఆ అమ్మాయి ఆ టెరెస్కి వెళ్ళింది. మనం ఈ టెరెస్కి వెళ్దాం రా. ఊపించాలి. అరే ఇప్పుడు ఏం చేద్దాంరా? నీ ఫీలింగ్స్ అన్ని పెట్టి ఒక లెటర్ రాయరా. అంటే ఇప్పటికిప్పుడు లెటర్ ఎక్స్ట్రా వద్దు. వెళ్ళు. సర్లే. గుడ్ బాయ్. ఇప్పుడు ఏం చేద్దాంరా? నేనున్నా కదా. ఫ్రెండురా. తెలుసురా. రే ఏమైందిరా? ఒకసారి ఇప్పుడే. ఒక నిమిషం. గీత ఏమండి? ఏమైంది? ముందు లెటర్ చూడండి. ఏం మాట్లాడుతున్నావు? హైటెక్ సిటీలో నా చార్కోల్ ఎవడాడు? అక్కడ ఉన్నారు చూడండి. చెప్పాను కదండి, మళ్ళీ ఎందుకు అరుస్తున్నారు? సర్లే పద. వచ్చేస్తున్నారా? నువ్వు బాగా నేను చూసుకుంటాను. ఉండవే తీరు తేలిపోలేదోటి. అన్నా నేను కదన్నా ఆడన్నా అన్నా. బోలీ మగ. ఎరా లవ్వర్ ఆల్సో ఫైటర్ ఆల్సో కూడానా? లెటరీ
నీ పేరేంట్రా? షన్ను. అరే షన్ను, మనకేమైనా అయితే మన ఊరెళ్తే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు తెలుసా? నా లైఫ్ లో అది నా పెళ్ళం. ఇంకోసారి లవ్ లెటర్స్ వస్తే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. డూ యూ అండర్స్టాండ్? అరే షన్ను, ప్రామిస్ చేయరా, నేను నా పెళ్ళానికి ఇంకొకసారి లవ్ లెటర్స్ రాయనని చెప్పి ప్రామిస్ చేయరా. షను షను ప్లీజ్ ప్లీజ్. రే ప్రామిస్ రా. యూ టూ ఫక్ ఆఫ్. అన్నా అన్న సారీ అన్న, అక్కడ ఇంకో పోర్ ఉందన్న, ఆ అమ్మాయికి రాశానన్న, బై మిస్టేక్ ఆంటీ తగిలిందన్న. అన్న సారీ అన్న. ఈసారి వదిలేస్తున్నా కొడక. సర్లే. రే బావా. రే ద్రోహి, వదిలేసింకాక మళ్ళీ బుక్ చేసి మరీ వెళ్తావరా యద్దవ్వా? అరే అమ్మాయిరా. అమ్మాయి అమ్మాయి అమ్మయ్యా. రే పెన్ పేపర్ ఇరా. అరే మామా, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. దుబాయ్. ఎవరేశారో? ఆర్ యూ బిర్యానీ? బికాస్ యూ లుక్ లైక్ యూ కేమ్ ఫ్రమ్ ప్యారడైజ్. Such cheesy lines. I always fall for them. రే మామ సక్సెస్ రా. పెన్ పెన్ పెన్ని ఆయిల్. కవిత మా అందరు చాలా ఉన్నాయి కదా. అరకులోని నవ్వు, ఆకలి మీద ఆవు, మేసింది మల్లె పువ్వు, ఇప్పటికైనా నవ్వు, లేదంటే నీకిస్తా రోజా పువ్వు. నీ పొందరా. మడిచి కాదు, మడవకుండానే పెట్టుకో. హే, ఇంత న్యాచురల్గా ఎలా పుట్టావు? నువ్వు అసలు మేకప్ వాడవు కదా. సో క్యూట్. ఎలా ఇప్పుడు? పోనీ. బాబోయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి నీతో. నీకు అన్నీ తెలిసిపోతున్నాయి. అంటే ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నాను. రేపు కలుద్దామా? రేపా? ఈరోజే నేను చార్కోల్ వెళ్తున్నా ఒక్కదాన్నే. వస్తావా? Finishes off in style, a magnificent strike into the crowd. India lift the World Cup after 28 years, and it is an Indian captain who's been absolutely magnificent in the night of the final. ఫ్రెండ్ రా. అరే గుంట ఫ్లాట్ రా. ఓకేరా. ఈవినింగ్ కలిసి ఏమందో చెప్పు. సరేరా. ఓకేరా. బాయ్ రా బావ. బాయ్ రా.
రే మామా నువ్వేంటి ఇక్కడ? అరే నా ఫ్రెండ్ రా. అదే అస్సలు ఒప్పుకోట్లేదు అనుకో. నా గర్ల్ ఫ్రెండ్ రా. హాయ్ బేబీ ఒక్క 2 minutes నువ్వు బయటకు వెళ్ళి నేను మాట్లాడేసి వచ్చేస్తాను. ఓకే బేబీ, మిస్ యూ. హాయా, ఏరా ఎలా చేసావు? అంటే మామ అది సింగిల్ లైఫ్ కష్టమే. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతారు. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. నీకిష్టమైన జున్ను ఈ రోజు ఒక పూరి తగులుతుంది రాశన్న. దాన్ని మిస్ అయితే నీ లైఫ్ డన్ను. దాని వెనకాలే నువ్వు రన్ను. తీసుకెళ్ళండి రా బాబు, పిచ్చోడు వచ్చాడు. వదలండి రా రే, వదలండి వదలండి వదలండి. ఇంకెన్ని సంవత్సరాలు రా, చేతి రెక్కలు అరిగిపోతున్నాయి. ఇదే గాని జరిగితే ఈ అమ్మాయి నీకు దక్కకపోతే సంకరాగిపోతావు. ఎవరు బాబు నువ్వు? మేనేజర్ సార్. మేనేజరా? లోపలికి వచ్చేయడం ఏంటమ్మా? లోపలికి వచ్చేయడం ఏంటి? సారీ సార్, రియలీ సారీ సార్. ఐల్ గివ్ యూ 20% డిస్కౌంట్ సార్. 20% డిస్కౌంటా? 25% ఇవ్వు. నో సార్, ఓన్లీ 20%. వాట్ నో? అది అంతసేపు 5 minutes వచ్చి డిస్టర్బ్ చేశాడండి. కొంచెం డిస్కౌంట్ పెంచండి. 25% ఇవ్వు. ఇవ్వం సార్, కావాలంటే మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవడం ఎందుకులే, గో గెట్ ద మెనూ కార్డ్. షూర్ సార్. 20% డిస్కౌంట్. యా డన్. प्यार की राह में चलना सी, प्यार की राह में चलना सी. నీకిష్టమైన జున్ను ఈ రోజు ఒక పూరి తగులుతుంది రాశన్న. దాన్ని మిస్ అయితే నీ లైఫ్ డన్ను. ఎలా అయినా మాట్లాడాలి ఈ అమ్మాయితో. ఎక్స్క్యూజ్ మీ, ఐ వుడ్ ఆఫ్ యూ సిగరెట్ బట్ యూర్ ఆల్రెడీ స్మోకింగ్ హాట్. I already have a boyfriend. Even I'm waiting for my girlfriend. But it's a little complicated. Avuna? Why? Because my girlfriend is imaginary. You're so funny. Me? Funny? Me? Yeah. You know what? I have superpowers. Oh really? Ento avi. Look into my eyes. నీ పేరు పవని, మీ ఇంటి పేరు బిమిని. అందరూ August 15th రోజు ఇండిపెండెన్స్ డే చేస్తే నువ్వు మాత్రం ఆ రోజు మర్డర్ చేస్తావు. What? అదే కేక్ కట్ చేస్తావు. నా బర్త్డే నీకెలా తెలుసు? కమ్ క్లోజర్. యువర్ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్. అందరూ ఫ్రీ టైంలో షాపింగ్ చేస్తే నువ్వు ఫుల్ టైంలో షాపింగ్ చేస్తావు. హే నీకెలా తెలుసు ఇవన్నీ? హే నాకు అలా నీకు తెలిసిపోతే అంతే. ఇంక చెప్పు చూద్దాం. నీకు డిస్కౌంట్ అంటే ఇష్టం, లేదంటే చాలా కష్టం. యా. నాకుందో ఫ్లాష్ బ్యాక్, నీకు కావాల్సిన క్యాష్ బ్యాక్. యా.
moments later. Excuse me, sir. What do you want to have for drinks? Mansion House. Coca-Cola, Pepsi. Balai Babu sexy. Hi-Fi. Mansion House. Are you free for a walk? ఇప్పుడంటే ఎందుకు మీ ఇమాజినరీ బాయ్ ఫ్రెండ్ ఫీల్ అవుతాడా? Okay, let's go. చెక్. నా మ్యాగజైన్ ఏది? Oh no! Sorry, sir. Actually, this is my private collection, sir. What? Sorry? What? Sorry? You filthy footal, duffer, rascal, cipher, hooligan, uncouth animal. What is this, Andy? Ask him, Andy. Ask him. You think this is some casting couch or what? Side. भैया थोड़ा साइड देंगे. Side? देंगे? What side, Ra? What side? Nothing is said. No side casting couch also. Stupid fellow. What are you using? Beard oil or what? Stupid fellow. Don't repeat this again. We both are BSNL connecting people. We won't get disconnected by your stupid photos. Don't repeat this again. Get out of my sight. Padu ఏమని వెళ్దాం. उन्होंने क्या? சொடக்கு மேல சொடக்கு போடுது. Nobody does it better. ఈ దున్నపోతు చూడు ఇంకా లేవలేదు. రేయ్ నీ వేషాలు నా దగ్గర కాదు లే. సరే దీప్తి వెనకలే నా ఎగ్జామ్లో నెంబర్ అడిగావు కదా చెప్పేస్తా. బాయ్. ఏంది బ్లాక్ మెయిలా? పో నేను రాను. అమ్మో నా ఎగ్జామ్. అరే అన్నయ్య లేరా లేరా ప్లీజ్ రా ప్లీజ్ 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 మాట్లాడడానికి నెట్ బ్యాలెన్స్ వేస్తాను రా. అరే ఎగ్జామ్ ఉంది రా ప్లీజ్ రా ప్లీజ్ 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 లేరా అన్నయ్య ప్లీజ్ ప్లీజ్. అలాగా నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది కదా దీప్తిని పిలుద్దాం అనుకుంటున్నా. సరే లైట్లే. చెప్పండి సిస్టర్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ముందు రెడీ అవరా అడుగుదాం. అమ్మా టిఫిన్ పెట్టే. అరే టిఫిన్ లేదేం లేదు పద ఎగ్జామ్ టైం అవుతుంది. రాక్షసి పద. తొందర రావే. తెలీదు అనుకున్నావా? ఏయ్ ఈసారన్నా పాస్ అవుతావా? ముందు మీ పెద్దోని ఉద్యోగం తెచ్చుకోమను, చిన్నోడు నన్ను గోకడం ఆపము. పదరా. అది కాదు వెళ్ళవే, మనిషి అంటేనే మంచోడు. ఎందుకే ఊరికి అందరితో గొడవ పెట్టుకుంటావు? నువ్వు ఊరుకన్నయ్యా, నేను అంటే నేనే అనాలి, వేరే వాళ్ళు అనడానికి వీల్లేదు. వీలు సరే కానీ ఎగ్జామ్ ఏం చదివావా? 1 night బ్యాటింగ్. ప్రతిసారి ఇంతే కదా? అంతే.
అక్కడ మళ్ళీ 20 రేట్ ఎంతో అదేరా రే పద చెప్పరా 1000 ఎక్కువైనా ఇస్తా. చేయొద్దులు వదులు. అదే 200 ఎక్స్ట్రా ఇస్తారా? భయ్యా ఏమ్రా అమ్మాయిల మీద అలా కామెంట్ చేయడం తప్పు భయ్యా. కామెంట్ ఎవరు చేసిండ్రా? కామెంట్ ఎవరు చేసిండ్రా చెప్పరా? సరే సారీ భయ్యా. వెళ్ళి గాజులు ఇంట్లో కూసో. నీ రోజు ఇదే అవుతుందా? అన్నయ్య ఎగ్జామ్ టైం అవుతుంది. ఆల్ ద బెస్ట్ చెప్పు. ఆల్ ద బెస్ట్. పోనండి భయ్యా. ఆంటీ ఒక సోడా ఇవ్వండి. ఇదిగోమ్మా. ఈరోజు చేద్దామా? ఏం స్టామినా రా భయ్, గట్టిగా ఇస్తుండు కొడుకు. భవ్యాలే ఏంట్రా? ఎగ్జామ్ టైం అయిందిలే. పద. అరే ఇంకోదాన్ని పట్టిండ్రా. ఏరా 1+1 ఆఫర్ ఆరా. జరా మాకు సెట్ చేయరాదే. అమ్మా ఇదిగోరా. రే నాన్న ఒకసారి ఉండు, కరెంట్ బిల్ కట్టాలి. అరే వినరా నా మాట. నీకేదో మెసేజ్ ఇవ్వాలని ఇలా చేయలేదు భయ్య. నువ్వు కమెంట్ చేసిన ప్రతిసారి నాకు ఎలా ఉంటుందో నీకు చూపించాలని చేశాను.
నేనేమన్నా తప్పుగా చేసుంటే నన్ను క్షమించండి అమ్మా. నేను మరీ అంత ఎదోలా కనిపిస్తున్నానా? ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా? ఫార్వర్డెడ్ మెసేజ్ అండి మా. కష్టాలు మానవ సహజం మామ. ఎండాకాలంలో ఎండ వస్తుంది, వర్షాకాలంలో వస్తుంది, వర్షం పడుతుంది, చలికాలంలో చలేస్తుంది. అవన్నీ సృష్టి ధర్మం మామ. అది పాటించడమే. బాధలో ఉన్నప్పుడు లవడాలో కొటేషన్లు చెప్పొద్దని 100 సార్లు చెప్పాను మావ నీకు. అయినా చెప్తా. ఎందుకు? రాత్రి పార్టీ ఉంది, అయితే అమ్మాయిలు వస్తున్నారు. మా పార్టీ ఎక్కడరా? పార్టీ నాది కదా, వాడిది. వాడిని అడుగు. మా పార్టీ ఎక్కడరా? నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పలేదు. అమ్మా హ్యాపీ బర్త్డే మావా. మా ఇంట్లోనే పార్టీ వచ్చే. ఏంట్రా నువ్వు దిష్టి బొమ్మలాగా? పదా. ఎవరు మీరు? మేము పృథ్వీ బర్త్డేకి వచ్చాం. మేమంతా పృథ్వీ ఫ్రెండ్స్. నేనే పృథ్వీని. ఓ హ్యాపీ బర్త్డే పృథ్వీ. మీరు నాకు విష్ చేశారంటే మీరు నా ఫ్రెండ్స్. రండి పార్టీ చేసుకుందాం. Hey, hi. Huh? Myself Surya. Santoshi. Can we have one selfie? Yes. Come on, let's go. ఒక్కరు బాయ్ ఫ్రెండ్ వచ్చా? మామా నాకు పిల్ల నచ్చిందిరా. నీకెవరు నచ్చరు? కొట్టకు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఆ గుంపులో దూరుతాం పదా. సరే పదా. హాయ్ Hi. హాయ్. Hi. ఆడేంటర్ ఎక్కువ చేస్తున్నాడు. సరే ఏదో మేనేజ్ చేద్దాం. Hey, you know what? Last week I went to LA. Nice. My aunt stays in California. ఓహో మంచిది. I went to Houston last month. Oh. యా గుడ్. ఇప్పుడు నేను myself Shanmukh. My qualification is education. I went to Vice City, San Andreas, and recently I went to Sanok. That's why my name is Sanok Shannu. Impressive. And he is My name is Poaching Prithvi. We are friends and thunder buddies. The speech is over. Now you can carry.
జకాస్ యు కెన్ డాన్స్ ఆల్సో యా ఇప్పుడు అవసరం Look. Turn up the music, fill your cup and drink it down. Who wants to do TikTok? Hey, come on. అరే ఏంట్రా ఇది? ఏంటిది? పర్లేదు మీరు ఆడుకోండి. ఇట్స్ ఓకే మామ, లైట్ తీసుకో. రే డాన్, హౌస్ పార్టీకి వెళ్దాం అని ఐడియా ఎవరిదిరా? ఇట్స్ ఓకే మామ, చిల్ అని చెయ్యేస్తున్నావు కదరా మామ. ఇప్పుడు చెప్పరా, హౌస్ పార్టీకి అసలు వచ్చి ఆగకు. ఈ మధ్య నీ అమ్మాయిలందరూ టిక్టాక్ చేసిన వాళ్ళకే పడుతున్నారు మామ. అదొక సృష్టి ధర్మం. ఎప్పుడు ఇంత ఫీల్ అవ్వలేదురా. మరీ వదిలేసి ఆడుతూ వెళ్ళిపోవడం ఏంటి మా? అవునరా. Excuse me? Yes. Hi. ఏ? Wow, what an amazing dance. I just went bonkers asalu. యా, చిన్నప్పుడు తిన్నాను. బాంకర్స్ తీగా ఉంటది. Are you from Hyderabad? యా. హైదరాబాద్ ఆల్వేస్. వేర్ యూ? Anyhow, can I have your number? మై నంబర్ బేసిక్గా సహజం, అందరు అమ్మాయిలు అడుగుతూ ఉంటారు. ఎనీవే తీసుకోండి. ఇట్స్ 897. అది ఇప్పుడు చూడాలి ఇస్తాను. బై ద వే, నా నంబర్ ఎందుకు అంటే నెక్స్ట్ మంత్ నా సంగీత్ ఉంది. మీరే డాన్స్ నేర్పించాలి కంపల్సరీగా. బికాజ్ ఐ లవ్ యువర్ డాన్స్. ఐ సెంట్ యువర్ నంబర్ టు మై హబ్బీ. హీల్ టాక్ అబౌట్ ది కమర్షియల్స్. మామా, ఇది బియాండ్ దరిద్రం రా. నో వన్ కెన్ సేవ్ యూ. సంగీత్ నేర్పిస్తారు, మీరు చేసుకోండి. అమ్మా ఆగు, నేను చెప్పేది నువ్వు నాకు కాల్ పట్టుకున్నా, నేను ఆగను. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎవడాగమన్నాడు? ఇదిగో నీ కార్ కీస్ లోపల మర్చిపోవు. కీస్ కోసం లోపలికి వస్తావని ముందుగానే చెప్తున్నాను. ఇంటికి వెళ్ళు. చెప్పడం మర్చిపోయాను, లోపల నాకు ఒక అమ్మాయి సెట్ అయింది మామ. నువ్వు ఇంటికి వెళ్ళి పెరిగాను తినే, మర్చిపోకు. బాయ్. అనవసరంగా వచ్చాను. సో రేపు కాఫీ షాప్లో కలుద్దామా మరి? ఇలాంటి ఫోటోలు పంపకండి రా. చూడట్లేదు కదా. రే అమ్మాయిరా.
అమ్మాయితో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది బ్రో. మన గర్ల్ ఫ్రెండ్ దొరకరా? ఏంటి రే ఈ మెసేజ్ ఏంట్రా? మీకు గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడుతున్నారా? అమ్మాయితో ఎలా మాట్లాడాలని భయపడుతున్నారా? అవును. 30 రోజులు మీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అవుతుంది. అయితే జాయిన్ అవ్వండి క్యూపిడ్ కనకారావు క్లాసెస్. మీ లవ్ గురు. ఏం బ్రో అందరూ సింగిల్సేనా? నన్ను టచ్ చేశారా? అయితే నీ గర్ల్ ఫ్రెండ్ దొరికేసినట్టేరా? హాయ్ సింగిల్స్, నా పేరు క్యూపిడ్ కనకారావు. మీరు నా అన్ని క్లాసెస్ విన్నారంటే 30 రోజుల్లో మీ గర్ల్ ఫ్రెండ్ ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ మనం కకృతి పడి ఏ అమ్మాయి అంటే అలాంటి అమ్మాయిని ట్రై చేస్తున్నాం. వాళ్ళు మనకు పడరు. మనం చేసే పని మన పరిధిలో, మన సర్కిల్లో అమ్మాయిని చూసుకోవాలి. అప్పుడే మీ గుండెల్లో ఈ క్యూబిక్ బాణం గుచ్చుకుంటుంది. ఈ 3 పాయింట్లు పాటిస్తే మీకు ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. ఫస్ట్, ఆఫీస్లో కొలీగ్స్ని ట్రై చేయటం. ఆఫీస్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి. ఆ అమ్మాయిని అలానే చూస్తూ కూర్చోండి. ఆ అమ్మాయి మిమ్మల్ని చూసిందనుకోండి, ఆ అమ్మాయికి తెలిసేలా సిగ్గుపడండి. అమ్మాయిని చూస్తూ ఉంటే వర్క్ ఎప్పుడు చేయాలి? మేనేజ్ చేసుకో. గర్ల్ ఫ్రెండ్ వద్దా? ఆఫీస్లో అమ్మాయిల్ని ఊరికే పొగుడుతూ ఉండండి. వర్క్లో అమ్మాయిల్ని కావాలని హెల్ప్ అడుగుతూ టచ్ చేసి సారీ చెప్తూ ఉండండి. అలా అమ్మాయి అటెన్షన్ మీ సైడ్ తెచ్చుకోండి. అలా ఒక మంచి రోజు చూసి లాంగ్ డ్రైవ్ వెళ్దామా అని అడగండి. అదేంటి క్యూపిడ్ ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు కదా? ఐ లవ్ యూ చెప్తే తను కూడా సరదాగా ఐ లవ్ యూ చెప్తుంది, ఫ్రెండ్ అంటుంది. ఇప్పుడు ఐ లవ్ యూ కామన్ అయిపోయింది. అదే నువ్వు లాంగ్ డ్రైవ్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది నీకేం కావాలో. చాలా బాగా చెప్పాడు కదరా. మిగిలిన రెండింటిని ట్రై చేయండి. గర్ల్ ఫ్రెండ్ని మీ సొంతం చేసుకోండి. మీకు వచ్చిన శాలరీని పబ్బులకి, రెస్టారెంట్లకి, మీ లాంగ్ డ్రైవ్లకి తగలేయండి. అప్పటికి గర్ల్ ఫ్రెండ్ దొరకకపోతే నీకు అబ్బాయేరా? రే క్యూపిడ్ చెప్పిన 3 రూల్స్ పాటించి గర్ల్ ఫ్రెండ్ పడతారా? రే రేపటి నుండి వద్దురా, 3 days తర్వాత మంచి రోజు ఉందని మా నాన్న చెప్పాడు, అప్పుడు ట్రై చేద్దాం. రే మన గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా. క్యూపిడ్ చెప్పినట్టు ఆఫీస్లో అమ్మాయిని ట్రై చేద్దాం. ఎవరున్నారు? ఫారెన్ లాంగ్వేజ్ ప్రాబ్లం వద్దులే. టార్గెట్ ఫిక్స్. అమ్మాయిని చూస్తూ ఉన్నాం. చూస్తుంది. గుండె పడిపోయినట్టు. వీడేంటి తెగ మెలకలు తిరిగిపోతున్నాడు? ఏంటి పడిపోయింది. సెకండ్ పాయింట్, అమ్మాయిని ఊరికే టచ్ చేసి సారీ చెప్పడమా? టచ్చా? అసలు అమ్మాయిని ఎలా టచ్ చేస్తారు? గర్ల్ ఫ్రెండ్ వద్దా? కావాలి, టచ్ చేస్తాను. ఎక్కడ టచ్ చేయాలి? గాయత్రి, చిన్న డౌట్ కోడింగ్లో. ఇది సారీ బై మిస్టేక్ టచ్ చేస్తాను. ఓకే షన్ను కూర్చో. సారీ బై మిస్టేక్. ఇట్స్ ఓకే. అమ్మా సారీ బై మిస్టేక్ కాల్ కూడా టచ్ అయిపోయింది. ఇట్స్ ఓకే. ఇది అయిపోయింది షన్ను. అయిపోయిందా? ఇంక నువ్వు వెళ్ళు. గాయత్రిని టచ్ చేశాను. 2వ పాయింట్ కూడా కట్టు. అమ్మాయిని ఊరికే పొగట్టం. గాయత్రి, ఈరోజు నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ షన్ను. గాయత్రి, ఏంటంటే ఇంకా బాగున్నావు. థ్యాంక్ యూ షన్ను. గాయత్రి బాగున్నావు, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ షన్ను.
అబ్బా గాయత్రి ఈ పోజ్లో కూడా చాలా బాగున్నావు. షన్ను పొగిడింది చాలు కానీ ఏం కావాలి చెప్పు. క్లైమేట్ చల్లగా ఉంది, మనం లాంగ్ డ్రైవ్ వెళ్దాం. సారీ షన్ను, నేను ఆల్రెడీ మనోహర్తో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాను. 3 days తర్వాత మంచి రోజు ఉందని మా నాన్న చెప్పాడు, అప్పుడు ట్రై చేద్దాం. ద్రోహి. ఓ బేబీ బయట చల్లగా ఉంది, అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? బేబీ కమాన్. అరే ఏంట్రా ఇది? హాయ్. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఒక్క అమ్మాయి పడినా చాలు, కొంచెం బిల్డప్ ఇద్దాం. ఇద్దరు బాగున్నారు. కాన్ఫిడెన్స్. రే జిమ్కి రావట్లేదా మీరు? డైలీ జిమ్ చేయాలరా. చూసారు కదా. రే మనం కార్ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాం కదా, ఆడియా పిన్సా జాగ్రత్త తీసుకుందాంలే, పులిబొమ్మ ఉంటుంది. రే నెట్ఫ్లిక్స్ సిరీస్ మొన్న డిస్కస్ చేసాం కదా, అదేరా. చిన్నపిల్లలు ఉంటారు, ఏలియన్స్ ఉంటాయి, ఒకరి పళ్ళు ఉండవు. ఓ స్ట్రేంజర్ థింగ్స్. యా థ్యాంక్ యూ సో మచ్. నెట్ఫ్లిక్స్ యూనో. ఎవడీడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు? సింగిలా? మనోహర్ కోడింగ్లో వచ్చిన ప్రాబ్లం ఒకసారి రా. ఎక్కడికి? ఒక్క నిమిషం బేబీ, అలా వెళ్ళి వచ్చేస్తా. రే మా ప్లీజ్ రా, ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదురా, కొంచెం పరిచయం చేయరా. మాట్లాడకపో. రే మా డిగ్నిటీ. అది నేను మొన్న వచ్చేసా బేబీ. రైట్కి వెళ్ళాలి. ఎలా వచ్చావు నువ్వు? నేను క్యాబ్లో వచ్చాను. హాయ్, నా పేరు షన్ను. మీ పేరు? మారుషి. రియలీ నైస్ నేమ్. నాకు మా బావ ఉన్నాడు. నాకు మా బావ ఉన్నాడు. నేను మా బావని పెళ్లి చేసుకుంటా. ఐ షూర్? yes 100%. యా. लॉक कर दीजिए. लॉक कर दीजिए. कंटिन्यू. टाइम बॉक. हाय, आई एम शानु. आई एम सिंग సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు? హాయ్, ఐఎమ్ శ్రీజ. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బ్రేకప్ అవగానే ఫస్ట్ నీకే చెప్తా. రే ఏంట్రా? ఎక్స్క్యూజ్ మీ, మీరు బ్రేకప్ అవగానే ముందు నాకే చెప్పండి. నా నంబర్ సాత్విక్ దగ్గర ఉంది. ఓకే. ఫస్ట్ 2 ఎలాగో ఫ్లాప్ అయ్యాయి, 3rd ఆన్లైన్లో వెతకడం. ఆన్లైన్లో ఎలాగో చాలామంది అమ్మాయిలు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, అలెక్సా. ఐ యు రెడీ? ఫస్ట్ ఫేస్బుక్. చాట్స్లో ఎవరున్నారు? సుబ్బు, వంశీ, పృథ్వీ, అఖిల్, రమేష్, సురేష్, ఉతికేష్, ఆరేష్, లాగేష్. ఏంట్రా అందరూ అబ్బాయిలో ఉన్నారు, ఒక్క అమ్మాయి కూడా లేదా? సర్లే ఇన్స్టాగ్రామ్ చూద్దాం. హ్యాండ్సమ్ హంక్ హరీషా, లిప్స్టిక్ స్పాయిలర్ డాన్, షీ కాల్స్ మీ ప్రిన్సా, హార్ట్ బ్రేకర్ ప్రభాకర్, స్టైలిష్ స్టంట్ శివ. అరే ఆ పేర్లేంట్రా, ఇంక వాట్సాపే దిక్కు. రాహుల్, మనోజ్, నవీన్, కృష్ణు, మేఘన, మేఘనా. హాయ్ మేఘనా, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ మేఘనా, గుడ్ ఆఫ్టర్నూన్ మేఘనా, గుడ్ ఈవినింగ్ మేఘనా, గుడ్ నైట్ మేఘనా. మేఘనా రిప్లై ప్లీజ్, 1 రిప్లై మేఘనా. హ్యాపీ దివాళీ మేఘనా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేఘనా, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్ మేఘనా. హే రిప్లై. అదేంటి టీపీ కనిపించట్లేదు? వై మేఘనా? ఇంకా మనకి డేటింగ్ సైట్సే బెస్ట్. హే అమ్మాయిలు. అబ్బా చేయి నొప్పి. సర్లే లైక్స్ అయిపోయా? ఇన్ని మందిని స్వైప్ చేశాను, ఒక్క మ్యాచ్ అయినా వస్తుంది చూద్దాం. అన్ని స్వైపులు చేశాను, ఒక్క మ్యాచ్ కూడా రాదా? ఒక్కడు కూడా హెల్ప్ చేయలేదు. చూపిస్తా, నేనేంటో చూపిస్తా. నాకు లైక్ వచ్చిందిరా. ఇదేంటి డబ్బులు కట్టబడింది? చాలా చూసాం, ఇదంతా ఫేక్. గర్ల్ ఫ్రెండ్ వద్దా? కావాలి. సర్లే ఎన్నిటికో తగలేసాం, 500 తగలేయడం తప్పే ఉంది. అబ్బాయా, అస్సాం డేటింగ్ యాపా? తీసుకోండి రా, ఇదిగో 500 తీసుకోండి. ఒక్క అమ్మాయి రా. తెలంగాణ డేటింగ్ యాపా? ఇదిగోండి తీసుకోండి, 1000 రూపీస్ తీసుకోండి. ఒక్క అమ్మాయి రా, ప్లీజ్ రా, నా డబ్బులంతా తీసుకోండి రా. అలెక్సా, హౌ టు ఫైండ్ ఎ గర్ల్ ఫ్రెండ్? కేట్ విన్స్లెట్.
నిన్న కోడింగ్ రాసాను కనిపించట్లేదు, ఎక్కడుందా? రే క్యాజువల్గా వెళ్ళాను రా. అయినా సరే మ్యూజిక్ పడాల్సిందే. సింగిల్స్ ఒంటరిగా బాత్రూమ్ వెళ్ళడం కూడా తప్పేనారా? పా మళ్ళీ 500. సర్లే గర్ల్ ఫ్రెండ్ వస్తే చాలు. రే ఏం చేస్తున్నావురా? 1 వీక్ నుంచి చూస్తున్నా గర్ల్ ఫ్రెండ్ అంటూ. ఇప్పుడు సింగిల్గా ప్రశాంతంగానే ఉన్నావుగా, ఎందుకురా గర్ల్ ఫ్రెండ్? ఏంట్రా సింగిల్గా ఉంటే ప్రశాంతంగా ఉన్నట్లారా? ఎక్కడ వండిస్తుందిరా ఈ సమాజం? రే మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నోళ్ళు డైలీ మీ గర్ల్ ఫ్రెండ్ పంపిన గుడ్ మార్నింగ్ మెసేజ్తోని హాయ్ బేబీ హాయ్ హనీ అని డే స్టార్ట్ చేస్తారు. కానీ మా సింగిల్స్ రాత్రి చూసిన ఆన్లైన్ హిస్టరీ డిలీట్ చేసుకొని డే స్టార్ట్ చేస్తాం. మాకుండదా హాయ్ బేబీ హాయ్ హనీతో డే స్టార్ట్ చేయాలని? సరే ప్రశాంతంగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ మీ కపుల్స్ వస్తారు. రే మామ నాకు చిన్న డౌట్, మీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ చేతులతో తినడం రాదా? మీరు ఆ ఇడ్లీ తీసి నోట్లో పెట్టి మూతలా తుడుస్తూ ఉంటే అది చూసిన మా సింగిల్స్కి ఎలా ఉంటుందో తెలుసా? మాకు చేయాలని ఉండదా? రే వీకెండ్ వస్తే మీరు ఎంత ఆనందపడతారో మేము అంతకంటే ఎక్కువ బాధపడతారా? ఆ 2 రోజులు ఏం చేయాలో తెలియక యూట్యూబ్ వీడియోని స్టార్ట్ చేసి అది ఎక్కడికి వెళ్తుందో నీకేం తెలుసు? ఫ్రైడే నైట్ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళి సండే నైట్ వచ్చేవాడు. అదేంట్రా ఆన్లైన్లో చూస్తున్నావు, సింగిల్ లైఫ్ బెస్ట్ అంటారు, సింగిల్ రెబల్స్ అంటారు, సింగిల్ పర్సన్ టిక్టాక్లు చేస్తావురా. కానీ దాని తర్వాత ఎంత బాధపడతావు నీకేం తెలుసు? ఎవడుకుంటుందిరా సింగిల్గా ఉండాలని? అయినా మా సింగిల్ కష్టాలు నీకేం తెలుసురా? రోడ్ మీద స్పీడ్ బ్రేకర్ అడుగు, మా సింగిల్ కష్టాలు ఏంటో చెప్తే. సింగిల్గా థియేటర్కి వెళ్తే ఆ కార్నర్ సీట్స్ మా వైపు ఎలా చూస్తే తెలుసారా? సరే వీకెండ్ కదా అని పబ్కి వెళ్దాం అనుకుంటే స్టాగ్ ఎంట్రీ లేదంటారు. ఇంకొన్ని పబ్బులు అయితే ఎంట్రీ ఫీ తీసుకుంటారు. ఇంకొన్ని పబ్బులు అయితే అదేదో జైల్లో వేసినట్టు మధ్యలో ఫెన్సింగ్ వేసి దూరంగా నిలబడతారు. మాకెలా ఉంటుందిరా? అవునరా ఆన్లైన్లో డబ్బులు పోతాయని తెలిసి కూడా డబ్బులు పెడతాం, ఎందుకంటే ఒక్క అమ్మాయి అయినా గర్ల్ ఫ్రెండ్గా సెట్ అవుతుందని రా. రే ఇప్పుడు నువ్వు సింగిల్గా ఉండడం వల్ల ప్రపంచానికి వచ్చే నష్టమేం లేదురా. ఏంట్రా సింగిల్గా ఉంటే ప్రపంచానికి వచ్చే నష్టం ఏంటా? ఆ రాముడే సింగిల్గా ఉండుంటే మనకి రామాయణం ఉండేది కాదురా. రే మామ నాకు అమ్మాయి మెసేజ్ చేసిందిరా. రే మావా నీ పొలంలో కూడా మొలకలు వచ్చారా? నువ్వు వెళ్ళి, ఇంకా నేను బిజీ. దేవుడా you're there అంతే. హాయ్ షన్ను. హాయ్ ప్రియా. ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు షన్ను? నీకు అర్థం కాదు ప్రియా, ఈ రోజు కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? నీకేం కావాలి చెప్పు? నా కార్ కీస్ కావాలా? పొన్న కార్డ్ కావాలా? పొన్న శాలరీ నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయమంటావా? పొన్న ఆస్తి విజయనగరంలో నా 2 ఎకరాలు నీ పేరు మీద రాసిమంటావా? షన్ను ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకు అర్థం కావట్లేదు ప్రియా, ఇప్పటి నుంచి నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా. प्यार की राह में चलना सी, प्यार की राह में चलना सी. ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అయితే ఎంత బాగున్నా. మీ అబ్బాయిలు మారారు ఇంకా? దొరికేంత వరకు ఒకలాగా, దొరికిన తర్వాత ఇంకోలా మారుతారా? ప్రియా నువ్వు సింగిల్ గా ఉండడమే కరెక్ట్ రా. అది కాదు ప్రియా, ప్రియా ఒకసారి బ్రేకప్. ప్రియా సర్లే కొంచెంసేపు ఈ అమ్మాయిని చూసుకొని వెళ్ళిపోదాం.